రోజువారీ కాలజ్ఞానం ప్రకారం మీన రాశి వారికి మే నెల 20వ తేదీ మొదలు 25వ తేదీ వరకు కూడా ఊహించని ధనలాభం దొరకబోతుంది. మీ జీవితానికి ఏది ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుంది. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అసలు ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం. చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశానంతే. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్న కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. మీనా రాశి వారికి అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఇక ముందుగా ఈ మీనా రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ మీనా రాశికి చెందిన వారు ద్వాదశ రాశుల్లో చివరిది రాశి చక్రంలో 12వది మీనారాశి. మీనారాశికి చెందినవారు పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనారాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనారాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒక దానితో ఒక వైపునకు మరొక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. ఈ మీనారాశి ఎప్పుడూ కూడా మార్పులు అనేవి చూస్తారు. మీనారాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించేవారు చాలా అదృష్టవంతులు. అందమైనటువంటి గంభీరమైనటువంటి రూపం కలిగిన వారుగా ఉంటారు. ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించేవారు చక్కటి సుందరమైనటువంటి రూపము, సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశం చేయవారుగాను, సుఖ జీవితానికి అలవాటు పడిన వారుగాను ఉంటారు. అయితే ఉత్తరాభద్ర 1వ పాదంలో జన్మించేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునుట, ఇతరులపై అధికారం చలాయించే నైజాన్ని కలిగి ఉంటారు. ఉత్తరాభద్ర 2వ పాదంలో జన్మించేవారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు. పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం కూడా వీళ్ళు చేస్తారు. ఉత్తరాభద్ర 3వ పాదంలో జన్మించేవారు కళా నైపుణ్యం కలిగి ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరాభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వం ఉంటుంది. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి నక్షత్రంలో జన్మించిన 1వ పాదంలో జన్మించిన వారు అందరిచే గౌరవింపబడుగా ఉంటారు. వీరు చాలా అదృష్టవంతులు. సుఖ జీవితానికి వీళ్ళు అలవాటు పడతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో వీరికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలిగి ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది. పెద్దలంటే గౌరవం ఉంటుంది.
ఈ మీనరాశి వారు స్వసిద్ధముగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్ర పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవశ్యపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రం కూడా ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష తీర్చుకోరు. దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. మీనరాశి వారి చేతులు, పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలంటే వీరికి ఎవరైనా తోడు ఉండాల్సిందే. ఒకరు స్వతంత్రంగా ఏ పని కూడా చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు. వీరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. మీనరాశి వారికి ప్రశాంతత చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులు కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయేటువంటివి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారిపై స్త్రీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలైతే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశివారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు వారి కుటుంబ సభ్యులకు అన్ని రకములైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలరు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చిస్తుంది. అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది. వీరు తమ భార్య పిల్లలను అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని చూపిస్తారు. ఈ మీనరాశి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులు ఎక్కువగా చేయడం వల్ల అది వేగంగా తొందరగా చేయడం వల్ల అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించేవారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా కూడా ముఖ్య విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తారు. వీరికి కళ, సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి, నిపుణత ఉంటుంది. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీళ్ళు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారని చాలా కాలం పాటు వీరు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీనరాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వల్ల వీరొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. పూర్వభాద్ర నక్షత్రం జన్మించే వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహం కలిగిన వారుగా ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం జన్మించే వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపల్చగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలిగి ఉంటారు. రేవతి నక్షత్రం జన్మించేవారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయులు అవుతారు. గుండ్రటి ముఖం, విశాలమైన నుదురు ఉంటుంది. మనసులోని భావాలు మనకు ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమ, దయ, జాలి కలిగి ఉంటారు. ఈ మీనరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఓకే అండి, చూసారు కదా మీనరాశి వారికి ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.